వ్యవసాయ అనుబంధ శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులను కూడా వ్యవసాయ శాఖలో విలీనం చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వ శాఖలన్నిటిలో పెద్దదిగా భావించే వ్యవసాయ శాఖ మరింత బలోపేతం కానుంది. వ్యవసాయానికి అనుబంధంగా ఉండే శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. పౌర సరఫరాలు, మార్కెటింగ్, ఉద్యాన శాఖల్లో అధికార యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించి వ్యవసాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖ నుంచి కూడా కొందరు అధికారులను వ్యవసాయ శాఖలో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ పరిధి, ప్రాధాన్యం మరింత పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల వ్యవహారాలను చూసే శాఖలన్నీ ఒకే గొడుగు కింద ఉండాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యం. విత్తనాలు, ఎరువులు, యంత్రాలు, భూసార పరీక్షలు చేసే బాధ్యతలను వ్యవసాయ శాఖ చూస్తోంది. రైతుల ఉత్పత్తులను విక్రయించే వ్యవహారాలను కొన్నింటిని మార్కెటింగ్ శాఖ చూస్తుండగా ధాన్యం సేకరణను పౌర సరఫరాల శాఖ చూస్తోంది. వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖ, కరెంటు సరఫరాకు విద్యుత్ శాఖ, పశుగ్రాసం తదితర వ్యవహారాలకు పశుసంవర్ధక శాఖ ఇలా ఎవరికి వారే అన్నట్లు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉండే శాఖలను పునర్వ్యవస్థీకరించే పనిలో పడ్డారు. గతంలో వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖలకు వేర్వేరు మంత్రులు ఉండేవారు. 2019లో చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఈ 3 కీలకమైన శాఖల బాధ్యతలను ఒకే మంత్రికి అప్పగించడం ద్వారా సీఎం కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలతో పాటు రైతులకే సంబంధించిన మరో 3 శాఖలు కోఆపరేటివ్, హార్టికల్చర్, సెరికల్చర్ శాఖలను కూడా నిరంజన్ రెడ్డికే అప్పగించారు. తాజాగా ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్షలో కూడా శాఖల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని సీఎం కేసీఆర్ గట్టిగా ప్రస్తావించారు. ఇందుకుగాను అధికార వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. దీంతో రెవెన్యూ శాఖను వ్యవసాయ శాఖలో విలీనం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే వీఆర్ఓలు, వీఆర్ఏలను పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్ స్థాయి అధికారులను వ్యవసాయ శాఖలో విలీనం చేస్తారని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ లాంటి పనులను స్వయం ప్రతిపత్తి కలిగిన కమిటీకి అప్పగిస్తారని జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన, రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.